9వ వచనం. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. 46వ కీర్తన 4వ వచనం. 46:4. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. తరువాత ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గిహోన్. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిదకేల్. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీస్. దేవుడు ఈ మాటల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, గత 2 దినాలు ఈ 4 నదుల్లో 2 నదులను గురించి, తర్వాత హెజ్కేలు 47లో దేవుని మందిరము నుండి ప్రవహించిన నదిని గురించి మేము ధ్యానించితిమి. అనేక ఆధ్యాత్మిక పాఠాల్ని మీ సన్నిధిలో నేర్చుకోగలిగితిమి. మీకు స్తోత్రములు. పీషోను గురించి మీరు మాకు నేర్పిన పాఠములకై స్తోత్రములు. హవీలా దేశమును గురించి నేర్పిన పాఠములకై స్తోత్రములు. మేలిమి బంగారమును గురించి, బోళమును గురించి, గోమేధికములను గురించి మాకు నేర్పిన ఆధ్యాత్మిక పాఠాలని బట్టి మీకు స్తోత్రములు. తరువాత కోషు దేశమును బట్టి, గీహోను నదిని బట్టి మీరు మాకు నేర్పిన పాఠములకై స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయాన హిదకేలు నదిని గురించి మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. గీహోను గురించి ప్రభువా మేమంతా పూర్తిగా నేర్చుకోలేదు, సగం మాత్రమే నేర్చుకున్నాము. మిగిలిన పాఠములు పరిశుద్ధాత్మ ప్రభు ప్రియులకు నేర్పునుగాక. ఆశ కలిగిన ఆత్మను మీరు తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాం. వచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు స్తోత్రములు. మా అందరితో మీరు మాట్లాడండి. మీ ప్రశస్త రక్తపు ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ ఉన్నాం. చదివిన ఈ వాక్య భాగాన్ని మీ దైవహస్తాల్లోనికి ఇచ్చుకుంటూ ఉన్నాం. మీరొక్కరే జీవపు ఊట కలిగిన వాడు ప్రభువా. మీరు నోరు తెరిస్తే జీవము ఆత్మ మీ మాటల్లో ఉండును. అలాంటి మాటలను ఈ మధ్యాహ్నం మీరు మాకు పరిచర్య చేయండి. మీ దైవహస్తాల్లోనికి అర్చించుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ మధ్యాహ్నం 3వ నదిని గురించి కొంచెం నేర్చుకుందాం. 3వ నది పేరు హిదకేల్ అని అంటారు. హిదకేలు అంటే వెలువలై పారుట అని, అంటే అబండెంట్గా అది పారే నది హిదకేలు అని. ఆ దినాలలో కాలేజీలు కానీ తరువాత స్కూళ్ళు కానీ ఉండేవి కావు. సృష్టికర్త అయిన దేవుడే వారికి టీచర్, వారికి లెక్చరర్. వారు తిరిగే స్థలాలే పాఠశాలలు. వాటిని చూపి దేవుడు
ఆధ్యాత్మిక పాఠాలని వాళ్లకు నేర్పేవాడు. ప్రతి సాయంకాల సమయాన జీవము కలిగిన దేవుడు పరలోకములో ఆఫీసును క్లోజ్ చేసి క్రిందికి వచ్చేవాడు. వచ్చి ఆదాము హవ్వలతో ఆయన నడిచేవాడు. ఆయన కలుగజేసిన సృష్టిని వాళ్లకు చూపిస్తూ ఆయన పాఠాలు నేర్పేవాడు. ఒక్కొక్క నది దగ్గర వారిని నిలబెట్టి, ఆదామా ఈ నదిని చూడు, ఈ పీషోను ఎంత ఫ్రీగా ఫ్లో అవుతుందో, నెమ్మదిగా మృదువుగా మీ జీవితము ఆ రీతిగా సమాధానముతో నిండి ఉండాలి అని దేవుడు వారికి చెప్పినట్లు ఉంది. అట్లా కనపడుతుంది. అట్లానే రెండవ నది గీహోను, దాని గురించి కూడా వాళ్లకు మీ యొక్క జీవితం ఇట్లా ఉండాలి అని దేవుడు ఉద్దేశించాను. ఇది మూడవ నది పేరు హిద్దకేలు. హిద్దకేలు అనగా వెలువలై పారుట, అంటే నిండిపోయి పారుతా ఉందన్నమాట. ఓవర్ఫ్లోయింగ్ మాదిరి, మై కప్ ఓవర్ఫ్లో ఎత్తంటారే అట్లా. అది దేవుడు ఆదాము హవ్వలకు చెబుతున్నాడు. ఆదాము హవ్వ, ఈ నదిని చూడండి, హిద్దకేలు ఎట్లా ప్రవహిస్తూ ఉందో, వెలువలై ప్రవహిస్తూ ఉంది. అందువల్ల మీ జీవితం కూడా కొరత లేని జీవితముగా ఉండాలి, సమృద్ధి కలిగిన జీవితముగా ఉండాలి. కొరత గల జీవితము మనిషి పాపము చేసిన తరువాతనే ఏర్పడింది. లోకములోనికి కొరత అనేది రావాలి అని దేవుని ఉద్దేశం కానే కాదు. ప్రతి ఒక్కరూ కొరత లేని జీవితము జీవించాలి. ఈ నది చూడు, అది కొరత లేని జీవితాన్ని గురించి మీకు చెబుతూ ఉంది. ఎప్పుడైతే నరుడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి దేవునికి విరోధంగా పాపము చేశానో, అప్పటి నుంచి కొరత, కొదువ అనేటి ఏర్పడ్డాయి. అంతకుముందు కొరత లేదు, కొదువ లేదు, అన్నీ సమృద్ధిగా ఉండేవి. పాపము వలననే కొరత కలిగేను. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఇట్లా వ్రాయబడింది, ఈ లోకములో ధనవంతులమని చెప్పుకొని లేమిడి కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే కొందరు చాలా ధనవంతుల్లాగా కనపడతారు, మెయిన్లీ త్రుకోళ్ళు. వాళ్ళు ఏం లేకపోయినా మీసాలకు సంపంగి నూనె వేసుకుంటారంట. అంటే వాళ్ళు షావుకారుల మాదిరి కనపడతారు. కొంతమంది దరిద్రులైనా వాళ్ళు ఎట్లా కనపడతారు అంటే, ఏమీ లేని వారు, షావుకారులు ఏమీ లేని వారు అయినట్లు వాళ్ళు కనపడతారు. అది ఈ లోకంలో ఉండే విషయం. కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కొరత లేని జీవితము జీవించాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కొరత లేని జీవితము అంటే సుమారైన జీవితము కానే కాదు. సుమారైన జీవితం ఇట్లా ఉంటుంది. ఎట్లా, నీకు జ్వరం వచ్చింది అనుకో, ఎట్లుందమ్మా ఆరోగ్యం అంటే పర్వాలేదు, సుమారుగా ఉంది అంటే అది పోలేదు, ఎక్కువ కాలేదు అని. కానీ దేవుడు అట్లా ఉండాలని కాదు, సుమారైన జీవితం. పరీక్ష రాసినావు, ఎట్లా రాసినారండి పరీక్ష అంటే పర్వాలేదు అంటే అర్థమేమిటి? అట్లా బాగా రాయలేదు, లేకపోతే బాగా అంటే కొంచెంగా తెలిసి తెలియక రాసినాను అని. అది అట్లా కొరత లేని జీవితం అంటే సుమారైన జీవితము కాదే కాదు. హిదకేలు నాకేం చెబుతుందంటే, నా కుమారుడా, కొరత లేని జీవితము నువ్వు జీవించాలి, సమృద్ధ జీవితము జీవించాలి. హిదకేలు 2 మనకు పాఠాలు నేర్పుతుంది. ఒకటి అబండెంట్ లైఫ్, రెండవది సబ్డ్యూయింగ్ లైఫ్. దేవుని యొక్క కృప చాలా పవర్ఫుల్. ఇట్ సబ్డ్యూస్, అసిరియన్స్ను సబ్డ్యూ చేస్తుందంట. అది అట్లాంటి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి, ఈ ఎట్లా సబ్డ్యూ చేయగలదు అనేది. అందుకని గాడ్ డస్ నాట్ రేషన్ అవుట్ బ్లెస్సింగ్స్. ఆయన సమృద్ధిగా ఇవ్వకోరు వాడై ఉన్నాడు. అందువల్ల బైబిల్లో ఇట్లా ఉంది, ఎఫెసీ పత్రిక అధ్యాయం 4వ వచనం, హీ ఈజ్ రిచ్ ఇన్ హిజ్ మర్సీ.
దేవుడు తన యొక్క కనికరములో ఆయన బహుషావుకారు, రిచ్. ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనములో హీఈస్ రిచ్ ఇన్ హీస్ గ్రేస్. తరువాత యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో హీఈస్ రిచ్ ఇన్ హీస్ లవ్. అందుకని ఆయన షావుకార్, పెద్ద షావుకార్. హీఈస్ రిచ్ ఇన్ హీస్ లవ్. లవ్ అంటే ఏంది? ఎక్కడ చూసినా లవ్ పాటలు వినపడతాయి. కానీ లవ్ అంటే ఏమిటి? లవ్ అంటే ది యాటిట్యూడ్ ఆఫ్ ద మైండ్. అంతే. ఐ లవ్ యూ అంటాం అంటే అర్థం ఏమిటి? జస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ ది యాటిట్యూడ్ ఆఫ్ ది మైండ్, ఇంకా ఏమీ లేదు. కానీ వెన్ ద లవ్ ఈజ్ ప్రాక్టీస్డ్, మేనిఫెస్టెడ్, దెన్ ఇట్ బికమ్స్ గ్రేస్. ఏ నరుడే కానీ దేవుని యొక్క ప్రేమ చేత రక్షింపబడలేదు, రక్షింపబడడు. దేవుని ప్రేమ మానవుణ్ణి రక్షించజాలదు, దేవుని కృప మాత్రమే. అది ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనం. యు ఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్, నాట్ బై హిస్ లవ్. లవ్ కెనాట్ సేవ్ అస్. బైబిల్లో ఇట్లా ఉంది, జాన్స్ గాస్పల్ 3:16, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. అయితే నాకేం? He loved the world. That was his attitude of the mind. But when that love was put in practice, then that saved me. మీకు బహుశా సండే స్కూల్కు ఇట్లా పిల్లలకు చెప్తారు, ఒక రాత్రి ఒక మగ పక్షి, ఒక ఆడపక్షి సినిమాకు పోయినట, సెకండ్ షోకు వచ్చి ఇంకా ఆ సంతోషానికి ఒక చెట్టు మీద కూర్చున్నాయి, కొమ్మ మీద. అక్కడ పాటలు నేర్పినారు కదా, పాటలు విని వచ్చినాయి. ఒక చెట్టు మీద అది మగ పక్షి ఏం పాడిందంటే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అన్నదంట. ఆడపక్షి అన్నదంట షో ఇట్ టు మీ, షో ఇట్ టు మీ, షో ఇట్ టు మీ అన్నదంట. కాబట్టి ప్రేమను చూపినప్పుడు అది కృప అవుతుంది. వెన్ ద లవ్ ఈజ్ పుట్ ఇన్ ప్రాక్టీస్, దట్ బికమ్స్ గ్రేస్. ఆ గ్రేస్ ద్వారానే రక్షణ. కానీ హౌ డు యూ డిఫైన్ మర్సీ? మర్సీ అనేది ఎట్లా డిఫైన్ చేయగలం? చదువుకున్న వాళ్ళకు ఇది అర్థం కావచ్చు. మర్సీ ఈజ్ గ్రేట్ ఇన్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద నీడ్ అంటాం. ఇప్పుడు నేను జైల్లో పడ్డాను, నాకు గ్రేట్నెస్ ఆఫ్ నీడ్ ఏమిటంటే జైల్లో నుంచి విడుదల కావాలి. కాబట్టి జడ్జి యొక్క మర్సీ నాకు కావాలి. సో మర్సీ ఈజ్ గ్రేట్ ఇన్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద నీడ్. గ్రేస్ అంటే అట్లా కాదు. Grace is great in the thoughts of the person who exercises it. సడన్లీ నాకు ఒక కేబుల్ వచ్చింది అనుకోండి, మన ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ఇండియా ప్రెసిడెంట్, ఆయన రాసినాడు, జీ జాన్ యు ఆర్ అపాయింటెడ్ గవర్నర్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని. నేను అనుకోలేదు, అది ఆయన మనసులో అనుకొని నాకు పంపినాడు. కాబట్టి అది ఆయన తలంపు. సో గ్రేస్ ఈజ్ గ్రేట్ ఇన్ ద థాట్స్ ఆఫ్ ది పర్సన్ హూ ఎక్సర్సైజెస్ ఇట్. అట్లానే దేవుని యొక్క కృప అనంతమైనది. అందువల్ల ఎఫెసీ 2:7లో హీ ఈజ్ రిచ్ ఇన్ హీస్ గ్రేస్. ఆయన కృపలో ఎంతో రిచ్. అందువల్ల ఆ కృపను బట్టి మనల్ని దేవుని కుమారులు అని చెప్పాడు. Romans 8:16, we are called the children of God. Who called us? ఆయన. అది ఆయన కృప. మనం అన్ఫిట్ అయినప్పటికీ ఆయన యు ఆర్ మై చిల్డ్రన్ అంటాడు. అట్లానే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనములో వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్, మెచ్యూరిటీ ఈజ్ దేర్. చైల్డ్కు సన్కు భేదం ఉంది. చిన్న బిడ్డకు దేవుడు తండ్రి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడు. వాడు కుమారుడై ఎదిగిన వాడైనప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. అందువల్ల గాడ్ కాల్స్ us not only as his children but also as his sons. అది great is great in the thoughts of his person. And also Romans 8:29, we are called the brethren of the Lord. ఈవెన్ సిస్టర్స్ కూడా అనుకోండి, ఆయనకు మనము సహోదరులం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఓ బ్రదర్ అంటే తప్పు లేదు, కానీ మనకు గట్స్ లేవు, మనం ఆయన అట్లా పిలవలేం. కానీ ఆయన మనకు సహోదరుడు. దేవుని ఇంటిలో
యేసు ప్రభు పెద్ద కుమారుడు అనింది. అది ఎట్లా ఉందంటే యేసు ప్రభు ఏముంది, జాన్ 8:29, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పనులే చేస్తాను అని. తండ్రి ఆయన్ను చూస్తూ ఉండేవాడు. నా కుమారుడు అన్నీ మంచి పని చేస్తాడు, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ ఇన్ హిమ్ అనింది. అప్పుడు ఒక దినం ఇట్లా అనుకున్నాడు, ఇట్లాంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది నాకు పుడితే ఎట్లా అని. అందుకని బిగించేసినాడు రక్షణ కార్యం. ఇంకా ఆయన కుటుంబాన్ని ఎక్కువ చేయాలి. ఎట్లా ఎక్కువ చేయాలి అంటే సాతానీయమైన పిల్లలను పుట్టామని కాదు, ఆయన పిల్లల్లాగా ఉండాలి అందరూ. అందువల్ల మనల్ని ఆయన సహోదరులు సహోదరీలు అంటారు. ఆయన అన్నాడు, మనం ఆల్దో వీఆర్ అన్వర్ది టు బి కాల్డ్ యాజ్ గాడ్స్ బ్రదర్స్, బట్ హీ కాల్స్ అస్. దట్స్ వాట్ హీ కాల్ గ్రేస్. గ్రేస్ ఈజ్ గ్రేట్ ఇన్ ది థాట్స్ ఆఫ్ ది పర్సన్ హూ ఎక్సర్సైజెస్ ఇట్. అట్లానే రోమన్స్ 8:17, వీఆర్ కాల్డ్ ద heirs ఆఫ్ గాడ్, జాయింట్ heirs. ఆయనతో వారసులం. ఒక వారసుడు అంటే సపోజింగ్ ఇఫ్ ఐ ఎమ్ మల్టీ మిలియనేర్, నా ఆస్తిని నా కుమారులకు ఇవ్వాలి. బట్ వెన్ దే గ్రో అప్ ఐ గివ్ ఆల్ మై ప్రాపర్టీ టు దెమ్. అట్లానే దేవునికి ఉండే ఆస్తిపాస్తులు ఆయన పిల్లలకి ఆయన ఇవ్వాలి అని. అందుకని పిల్లల పేర్లు ఏమన్నాడు, heirs ఆఫ్ గాడ్. మనం ఆయన తోటి వారసులం. కానీ నా ఆస్తి నా కుమారునికి దొరకాలి అంటే నేను చచ్చిపోవాలి. అట్లానే ప్రభు తన ఆస్తిని మనకి ఇవ్వాలి అంటే ఆయన చనిపోవాలి. ఆయన నిజంగానే చనిపోయినాడు కాబట్టి గ్యారంటీ ఏది, ఆయన మనకి ఇవ్వనై ఉన్న ఆస్తి. సో గ్రేస్ ఈజ్ గ్రేట్ ఇన్ ది థాట్స్ ఆఫ్ ది పర్సన్ హూ ఎక్సర్సైజెస్ ఇట్ అని. అన్నిటికంటే ముఖ్యంగా రెవల్యూషన్ 1:6, వీఆర్ కాల్డ్ ద కింగ్స్. అఫ్ కోర్స్ క్వీన్స్ కూడా, రాజులు రాణీలు. హౌ కెన్ వీ బి కాల్డ్ కింగ్స్ అంటే రాజులమా భట్రాజులమా? రాజులు అంటే ఏలికలు అని ఏలేవాళ్ళు. ఆయన రాజుల రాజు, మనము రాజులం అని ఆయనతో ఏళ్తామట. హూ థాట్ దిస్ గ్రేస్ ఈజ్ గ్రేట్ ఇన్ ది థాట్స్ ఆఫ్ ది పర్సన్ హూ ఎక్సర్సైజెస్ ఇట్. అది గ్రేస్ అంటే. అది గ్రేస్ ఈజ్ గ్రేట్, మర్సీ ఈజ్ గ్రేట్, లవ్ ఈజ్ గ్రేట్. అన్నీ అబండెంట్గా ఉన్నాయి. అవన్నీ ఆదాము హవ్వలు అనుభవించాలి. కాబట్టి ఆదాము హవ్వలారా, మీరు కొరత కలిగిన జీవితము జీవించరా, కొరత లేని జీవితమును జీవించాలి అని ఆయన అన్నారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే కొరత లేని జీవితము, సమృద్ధి జీవితము అంటే ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము నుంచి 2వ అధ్యాయం 3వ వచనము నుండి. ఎఫ్ఎస్సి పత్రిక ఐ హ్యావ్ చోజన్ యూ. ఏం చాప్టర్? ఫస్ట్ చాప్టర్ 4 నుంచి 4వ వచనము నుండి 15th వర్స్ వరకు ఒకటే సెంటెన్స్. అది ఒకటే సెంటెన్స్. బైబిల్లో అంత సెంటెన్స్ ఎక్కువ ఎక్కడా లేదు. అది ఎట్లా ఉందంటే, ఆయన ఒక దినం జైల్లో పౌలు గారు ఇట్లా కన్ను మూసుకున్నారు. కన్ను మూసుకొని ఊర్లో అంతా ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళ ఊర్లో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు డయానా దేవాలయం. నేను రాత్రి చెప్పే కదా, డయానా దేవత పైనుంచి వచ్చింది అంటారు. అండ్ ఇట్ డిడ్ కమ్ ఫ్రమ్ హెవెన్ అంటే మిటియోరైట్. అప్పుడు శిల్పకారులు దాన్ని బొమ్మగా చెక్కి దాన్ని అక్కడ తిరుపతి బొమ్మ పెట్టేట్టు పెట్టారు. అందువల్ల ఏషియా మైనర్లో ఉండే వాళ్ళందరూ వచ్చి దానికి మ్రొక్కేవాళ్ళు. అందుకని దానికి పేరు ప్రఖ్యాతలు చాలా ఉండేవి. దాని గురించి వీళ్ళు బోస్ట్ చేసుకుంటున్నారు ఆ దేశంలో. హౌ రిచ్ వీఆర్ చూడు బికాస్ ఆఫ్ అవర్ దేవత అని. కానీ పౌలు ఆలోచన చేసి, మేము చూడు ఎంత రిచ్చో అని, దేవుడు మాకిచ్చిన ఐశ్వర్యం ఎలాంటిదో చూడండి అని ఇట్లా కన్ను మూసుకున్నాడు. కన్ను మూసుకుంటే ఒక బ్లెస్సింగ్ వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది. బ్లెస్సింగ్ తర్వాత బ్లెస్సింగ్ ఆయన మైండ్లోకి వస్తే, టుకికస్ అని ఒక మనిషి ఆయన దగ్గర ఉన్నాడు, లెటర్ రాసేయమన్నాడు. ఆయన డిక్టేట్ చేస్తుంటే అవన్నీ రాసేసినాడు. అది 4వ వచనం నుంచి 3వ వచనం నుండి ఆయన ఇచ్చిన ఆశీర్వాదములను గురించి వ్రాయబడింది. సో అబండెంట్ ఆఫ్ బ్లెస్సింగ్ అది హిదెకేలు.
ఆయన బిడ్డలకు ముగ్గురు కలిసి ఇచ్చినారు ఈ ఆశీర్వాదాలు. ఒక దినం దేవుడు పైనుండి కింద చూసినాడు, ఎట్లున్నారు చూడు వీళ్ళంతా, దరిద్రులు, దిక్కుమాలిన వారు, దిగంబరులు, లేమిడి కలిగిన వారు వీళ్ళంతా. అప్పుడు దేవుడు అన్నాడు, నేను వీరిని ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పుడు కుమారుడైన క్రీస్తు ప్రభు అన్నాడు, నేను కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు. పరిశుద్ధాత్మ ప్రభు అన్నాడు, నేను ఆశీర్వదిస్తాను. అప్పుడు వాళ్ళంతా అన్నారు, సరే ముగ్గురం కలిసి వీళ్ళని అందరినీ ఆశీర్వదిస్తాం అని తీర్మానం చేశారు ఆ సభలో. ఆ తీర్మానమే ఈ పెద్ద లాంగ్ సెంటెన్స్. అది గ్రామర్ స్కూల్కు పనికొస్తుంది, ఎంత పొడుగాటి సెంటెన్స్. దాంట్లో ఈ ముగ్గురు ఆలోచన చేసి ఇచ్చిన ఆశీర్వాదాలు ఉన్నాయి. తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలు 3 ఉన్నాయి. నెంబర్ 1, హీ హ్యాస్ చోజన్ అస్. మనము దేవుణ్ణి చూజ్ చేసుకోలేదు. రోమాపత్రిక 3వ అధ్యాయం చదివితే ఎవరే కానీ దేవుణ్ణి వెతుకువాడు లేడు, ఆయనే మనల్ని వెతికినాడు. హీ హ్యాస్ చోజన్ అస్. ఎప్పుడు? బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. భూమి పునాదులు వేయక పూర్వమే ఆయనే ఎన్నుకున్నాడు. రక్షణ అనే కార్యంలో మనిషి యొక్క క్రియ పిసరంతా కూడా ఉండదు, అంతా ఆయనే చేయువాడు. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 16లో ఏమన్నది? యూ హ్యావ్ నాట్ చోజన్ మీ బట్ ఐ హ్యావ్ చోజన్ యూ, ఐ హ్యావ్ ఆర్డైన్డ్ యూ. దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకొనేను, మనము కాదు దేవుణ్ణి ఏర్పాటు చేసుకునేది. అది గొప్ప ఆశీర్వాదం. తండ్రి ఆశీర్వాదాన్ని ఆలోచించి ఇచ్చినాడు. ఏమని? హీ హ్యాస్ చోజన్ అస్. అది మొదటిది. రెండోది హ్యాస్ అడాప్టెడ్ అస్ అని ఉంది. అడాప్షన్ అంటే మన లోక భాషలో ఏంటంటే, ఎవరికైనా పిల్లలు లేకపోతే వేరే వారి పిల్లల్ని తెచ్చి అడాప్ట్ చేస్తాం. బైబిల్లో అడాప్షన్ అంటే అట్లాగానే కాదు. అడాప్షన్ లేకుండా దేవుని పిల్లలు కావాలి అంటే దేవుని ఇంట్లో పుట్టాలి. వాళ్ళు పుట్టకుండా బయట నుంచి వేరే వాళ్ళని తెచ్చి అడాప్ట్ చేయడానికి లేదు. మరి అలాంటప్పుడు అడాప్షన్ అంటే ఏమిటి? అడాప్షన్ అంటే ఇట్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ గాడ్. ఇది ఆయన పిల్లల పట్ల ద యాక్ట్ ఆఫ్ గాడ్ విచ్ మేక్స్ అస్ టు ఎంజాయ్ ద పొజిషన్ ఆఫ్ అడల్ట్హుడ్. అంటే ఎదిగిన స్థితిని మనం కలిగి ఉండాలి అని దేవుని ఉద్దేశం. ఎందుకు ఎదిగిన స్థితిని మనం కలిగి ఉండాలి అంటే ఆయన యొక్క ఇన్హెరిటెన్స్, ఆయన రిచెస్ మనం అనుభవించాలి అని. ఇప్పుడు ఒక ఉదాహరణగా గలతీ 4వ అధ్యాయంలోనేమో ఇట్లా ఉంది, ఇట్లా ఆర్గ్యుమెంట్. ఒక ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, వాడు ఎదిగిన వాడు. ఆ ఇంట్లో ఆ యజమానికి ఒక చిన్న బిడ్డ కుమారుడు ఉన్నాడు. కుమారునికి ఆడు చిన్నవాడు కాబట్టి ఆయనకుండే ఇన్హెరిటెన్స్ వానికి చెప్పడు. పెద్దవాడు సర్వెంటు, వానికి ఇవ్వడు, ఎందుకంటే వాడు ఈజ్ ఎ సర్వెంట్. కాబట్టి ఈ చిన్నవాడు పెద్దవాడు అయితే ఆయన యొక్క ఆస్తిని గురించి చెప్తాడు. దెన్ హీ స్టార్ట్ క్లెయిమింగ్ దట్. అది అడాప్షన్ అంటే. ఇట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ ద అడల్ట్ పొజిషన్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దట్ వీ మస్ట్ స్టార్ట్ క్లెయిమింగ్ గాడ్స్ ఇన్హెరిటెన్స్ అని దాని అర్థం. దేవుని యొక్క ఇన్హెరిటెన్స్ను మనం ఎంజాయ్ చేయడానికి అడల్ట్ పొజిషన్ ఇస్తాడంట. అది ఆయన ఆశీర్వాదం. మూడవది హ్యాస్ యాక్సెప్టెడ్ అస్ ఇన్ ద బిలవెడ్ అని ఉంది. మనం ఆయన వలన యాక్సెప్ట్ చేయించబడాలి అంటే ఆయన కుమారుణ్ణి బట్టి. ఉదాహరణంగా మీరు ఫైలమన్ అని విన్నారా ఎప్పుడన్నా? ఫిలమోను పత్రిక అని. ఫిలమోను షౌకార్, ఆయన కొలస్సీ పట్టణంలో ఉండేవాడు. పౌలు యొక్క పరిచర్యలో రక్షింపబడిన వాడు. ఆ ఫిలమోను ఆ రోజుల్లో బానిసలను పెట్టుకునేవాళ్ళు షావుకారులు. ఒక బానిస ఉండేవాడు, వాని పేరు ఒనీసీము అని. ఈ ఒనీసీమును బానిసగా ట్రీట్ చేయలేదు రక్షణ పొందిన తర్వాత. అప్పుడు ఈ ఒనీసీము ఏం చేశాడంటే ఎక్స్ప్లాయిట్ చేసినాడు సిచ్యువేషన్. బెడ్రూమ్ లేకపోయినాడో ఏమో, ఏదో దొంగతనం చేసి పరారై వెళ్ళిపోయినాడు. అది గాడ్స్ ప్రావిడెన్స్. రోమ్కి వెళ్ళే లోపల పౌలు దగ్గరికి వీన్ని తీసుకెళ్ళినారు. అక్కడ ఆయన సువార్త చెబితే ఈ ఒనీసీము రక్షింపబడాను. అప్పుడు ఒనీసీముకు పౌలు చెప్పాడు, అబ్బాయి నువ్వు రక్షింపబడినావా అంటే రక్షింపబడినాడు. అట్లయితే నువ్వు నీ యజమాని దగ్గరికి వాపస్ వెళ్ళు అన్నాడు.
వీడికి వెళ్ళడానికి ఇష్టం, దొంగతనం చేశాడు కదా, నేను వెళ్ళను అన్నాడు. నువ్వు వెళ్ళి తీరాలి, రుజువు ఎట్లా మరి నువ్వు రక్షణ పొందినావని. అప్పుడు నిశ్చయమన్నాడు, అయ్యగారు కొంచెం రికమెండేషన్ లెటర్ రాసియండి అని. లేకపోతే ఆయన ఆ రోజులో బానిసలు చంపేసినా కానీ ఏం లేదు. అప్పుడు సరే అని ఆయన ఒక రికమెండేషన్ లెటర్ రాసినాడు. ఆ రికమెండేషన్ లెటరే మనము ఫిలమోను పత్రిక అని అంటాం. ఆ లెటర్ తీసుకొని ఆయన పౌలు దగ్గరికి పోతే దాంట్లో ఏమంది, నన్ను బట్టి ఈయనను యాక్సెప్ట్ చేయని, అట్లానే కుమారుడైన క్రీస్తు ప్రభువును బట్టి తండ్రి మనల్ని అంగీకరించాను. అది బ్లెస్సింగ్. ఇవి 3 ఆ తండ్రి ఇచ్చినవి. తర్వాత కుమారుడు కూడా నేను ఇస్తానన్నాడు కదా, హీ రిడీమ్డ్ అస్ అని ఉంది. రిడమ్షన్ అనేది చాలా గొప్ప మాట. రిడీమ్డ్ అంటే టు బి సెపరేటెడ్, లిబరేటెడ్ ఫ్రమ్ ఎ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ వీ కెనాట్ బి లిబరేటెడ్. ఆ రోజుల్లో 60 లక్షల బానిసలు ఉండేవారు రోమా రాజ్యంలో. ఆ బానిసలను బజార్లో పెట్టి కుర్చీలు టేబుళ్ళు అమ్మినట్లు అమ్మేవాళ్ళు ఏలమేసి. అది బానిస బ్రతుకు. ఆ బానిసలను ఎవరైనా కొనాలి అంటే డబ్బుంటే షావుకారులు ఏలం పాడతారు, వాళ్ళు డబ్బు ఇచ్చి బానిసను తీసుకెళ్తారు. బానిసను వాళ్ళకి ఇష్టమైతే విడుదల చేయగలరు. అట్లానే బైబిల్ గ్రంథం ప్రకారం ఎఫ్ఎస్సి 1:4 ప్రకారం మనము లోకమునకు బానిసలం. గలతీ 5:1 ప్రకారము దేవుని ధర్మశాస్త్రమునకు బానిసలం. కొలస్సీ 1:13 ప్రకారం సైతానునికి బానిసలం. అంటే బానిస బ్రతుకులు కలిగిన వాడు. వీళ్ళకు లిబరేషన్ రావాలి అంటే షావుకారు పైనుంచి రావాలి. సో రిచ్ వెల్దీ పర్సన్ కేమ్. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి 1 పేతురు 1:18 ప్రకారము ఆయన తన విలువైన రక్తధారలను చెల్లించి మనకు విడుదలను కలుగజేసెను. రిడమ్షన్ అనేది అది. అంటే బై పేయింగ్ ఎ ప్రైజ్ యూ డెలివర్ ఎ పర్సన్. ఆ ప్రైజ్ కూడా మామూలు కాదు. ప్రాణం ఇచ్చాను, రక్తాన్ని చెల్లించాను, విడుదల దొరికెను. అది ఆయన చేసింది మొదటిది. హీ రిడీమ్డ్ అస్. రిడమ్షన్ అంటే ఇంకా ఎన్నో రాయబడింది. తర్వాత రెండోది ఈ ఫర్గేవ్ అస్ అని ఉంది. క్షమాపణ దయచేసెను. మూల భాషలో క్షమించుట అనేది టు క్యారీ అవే అని. క్షమాపణకు మూలార్థం అంటే సరి అయిన అర్థం ఏమిటంటే మోసుకొని పోవుట అని. అది క్షమాపణ అంటే అర్థం. పూర్వకాలమున అహరోను ఎదుట దేవుని మందిరంలో ఎదుట 2 మేకలను తెచ్చేవాళ్ళు. ఆ మేకల తలలపై ఈ యాజకుడు చీట్లు వేసేవాడు. చీట్ల మీద ఏం రాసింటారంటే యెహోవా పేరట అని ఒక చీటి. ఆ చీట్లు ఇట్లని వాటి నెత్తి మీద వేస్తారు. ఒక చీటి యెహోవా పేరటని ఏ మేకపై పడుతుందో ఆ మేకను వాళ్ళు వధించి రక్తాన్ని అక్కడ ప్రోక్షిస్తారు. ఏ మేకపై విడుదల అని ఉంటుందో ఆ మేకను యవనస్తులను పిలిచి, అబ్బాయి ఈ మేకను అరణ్యములోనికి తీసుకెళ్ళండి అంటారు. అప్పుడు ఆ మేక ఇక్కడ ఇంకొక ఆ మేకని తీసుకెళ్తా ఉన్నారు. ఆ తీసుకెళ్ళక పూర్వము ఈయన 2 చేతుల్లో ఆ మేక తలపై పెట్టి ఇశ్రాయేలీల పాపాలన్నీ ఒప్పుకుంటాడు. అప్పుడు దాన్ని తీసుకుపోతే అది ఎట్లా పోతుందంటే ఇశ్రాయేలీల పాపములన్నీ మోసుకొని పోతూ ఉంది. అది క్షమాపణ అంటే మోసుకొని పోవుట అని. అందువల్ల ప్రభువు ఈ లోకములో ప్రత్యక్షమైనప్పుడు యోహాను సువార్త